దేవుని యొక్క కృప మన ఎడల ఉంది కాబట్టి, ఆయన కృప విస్తరించడం జరిగింది కాబట్టి ఈ 2023 నుండి మరొక నూతనమైన సంవత్సరంలోనికి దేవుడు మనలందరినీ అడుగు పెట్టించాడు. హల్లెలూయా. యొక్క క్రొత్త సంవత్సరంలోనికి, బ్రాండ్ న్యూ ఇయర్ లోనికి, 2024 లోనికి దేవుడు మనలందరినీ కూడా అడుగు పెట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని నామం మహిమపరచబడును గాక. ఎందుకంటే మన దేవుని బట్టి మాత్రమే మనము మరొక సంవత్సరంలోనికి అడుగు పెట్టడం జరిగింది. ఇది దేవుని కార్యమే. ఇది ఆయన ఉద్దేశించి మన ఎడల నెరవేర్చిన కార్యమే. ఇది మనం అనుకుంటే జరగలేదు. మన ఆరోగ్యాన్ని బట్టో, మన ఆయుష్ను బట్టో, మనకున్న బలాన్ని బట్టో, మన జ్ఞానాన్ని బట్టో ఇది జరగలేదు. కానీ దేవుడు అనుమతించాడు కాబట్టి, దేవుడు మనల్ని అలాగా నడిపించాడు కాబట్టి, మనకు అవసరమైనవన్నీ ఆయన ఇచ్చాడు కాబట్టి 2024వ సంవత్సరంలోనికి యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి ద్వారా, ఆయన నడిపింపు నాయకత్వం ద్వారా ఈ సంవత్సరంలోని కూడా మనమందరూ కూడా అడుగు పెట్టడం జరిగింది. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరము 2024వ సంవత్సరానికి యేసు నామములో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. మిమ్మల్ని అందరినీ యేసు నామంలో వెల్కమ్ చెప్తూ ఈ 2024వ సంవత్సరమును యేసు నామములో ఈ యొక్క బిగినింగ్ ఆఫ్ ది ఇయర్గా, బిగినింగ్ ఆఫ్ ది ఎరాగా మనమంతా కూడా యేసు క్రీస్తునందు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ యొక్క కార్యాన్ని ఇది యేసు క్రీస్తునందు అతిశయముగా, యేసు క్రీస్తునందు ఒక ఉత్సవముగా, ఒక పండుగగా, ఆనందంగా, సంతోషముగా మనం గడపాలి, జరుపుకోవాలి. దేవుని సన్నిధిలో గనుక ఈ యొక్క సమయాన్ని మనం గడిపితే, భక్తుడైన దావీదు అన్నట్లుగా ఆయన సన్నిధిలో మనము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఒక్క దినము 1000 దినములంతా శ్రేష్టమైనదిగా ఆయన భావిస్తున్నట్లు మనం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో గడిపి మనము మన జీవితంలో దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని మనము తలపోసినప్పుడు ఇది దేవునికి మహిమ తెచ్చేదిగా, దేవునికి ఘనత తెచ్చేదిగా ఈ యొక్క కార్యము ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము ఆయన యొక్క కృపతో, ఆయన యొక్క కౌగిలిలో, ఆయన కటాక్షముతో ఇది ఆరంభింపబడి అది మనకు నవనూతనముగా ఈ రోజు మాత్రమే కాదు, ప్రతి దినము కూడా ఉండే యొక్క కృపను దేవుడు మన జీవితంలో ఆయన విస్తరింప చేస్తాడు. అలాగా దేవుడు విస్తరింప చేయునుగాక, మన అందరి జీవితంలో దేవుడు దీనిని విస్తరింప చేయునుగాక అని కోరుకుంటూ మిమ్మల్ని కూడా యేసు నామములో బ్లెస్ చేస్తున్నారు. 2024 is a wonderful blessed year to all of us in the name of Jesus with the power of the Holy Spirit God. Hallelujah. 2024 అంతా కూడా మనము గొప్పగా మనము ఆయన నామ మహిమార్థమై, మన రక్షకుడు, మన జీవాధిపతి, మన విమోచకుడు, మన యొక్క సర్వమై ఉన్న యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తు యొక్క నామాన్ని బట్టి గొప్పగా మన జీవితంలో కొనసాగి వెళ్ళిపోవాలి అని 2023వ సంవత్సరము ఎంత గొప్పగా ఉన్నదో మనము అనుభవించిన వారికే తెలుసు, అనుభవించిన మనకే తెలుసు. అయితే దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు యోచించినట్లుగా, దేవుడు ఉద్దేశించినట్లుగా 2024వ సంవత్సరము అత్యున్నతంగా మన జీవితంలో గడవాలి, అది నెరవేర్చబడాలి. దేవుడు ప్రప్రథమముగా మనల్ని బట్టి ఆనందించాలి. హల్లెలూయా. ఈ సంవత్సరంలోనికి మనల్ని తీసుకొచ్చిన దేవునికి మహిమ చెల్లించాలి. అలాగే ఈ సంవత్సరమును ఆలోచించి మనకు బహుమానంగా అనుగ్రహించిన మన దేవునికి అత్యున్నతమైన ప్రేమ, అత్యున్నతముగా ఆయనకు మహిమ, అలాగే ఆనందం, సంతోషము ఆయనకే చెందాలి అని మనమంతా కూడా జీవించాలి. హల్లెలూయా. అలాగున ఈ సంవత్సరము ఒక డెడికేటెడ్ ఇయర్గా, ఒక వండర్ఫుల్లీ కాన్సక్రేటెడ్ ఇయర్గా, ఇది ఒక డిస్టింగ్విష్డ్ ఇయర్గా యేసు నామములో మన జీవితంలో నిలిచిపోవాలి అని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా. 2024 a brand new era has begun in our lives. ఒక నవనూతనమైన శకము, నవనూతనమైన యుగము, నవనూతనమైన సంవత్సరము, నవనూతనమైన కాలము మన జీవితంలో 2024 రూపములో ఆరంభము అయ్యింది. దీన్ని బట్టి మనము ప్రభువునందు ఆనందించాలి, మన యేసుక్రీస్తునందు ఆనందించాలి, మన
తండ్రి అయిన దేవాతి దేవుని యందు మనమంతా కూడా ఆనందించి దేవుని మహిమపరిచి, అలాగే మన దేవుని బట్టి మన దేవుని యందే అతిశయించాలి. ఈ కృప మనకు అనుగ్రహించినందుకు ఈ యొక్క గొప్ప కృప మన జీవితంలో నెరవేర్చబడింది. అలాగూ అన్యులంతా ఉండొచ్చు, లోకంలో ఉన్నవారు అనేక మంది కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి 2024 సంవత్సరంలోనికి అడుగు పెట్టి ఉండొచ్చు. కానీ వారికైతే వేరే జీవితం ఉన్నది, మనకు అలాంటి జీవితము కాదు. మన జీవితము వారి నుండి ప్రత్యేకమైనది. మన జీవితము వారికి చాలా వ్యత్యాసముగా గడుపు ఏర్పాటునకు గురైన జీవితముగా ఉన్నది. కాబట్టి మనము వేరే, వారు వేరే. లోకంలో ఉన్నవారు వెరీ క్యాజువల్ వేలో, ఇంకా చెప్పాలంటే అన్అకౌంటెడ్ ఒక మేలును, అనగా వారు ఏ లెక్క చెప్పవలసిన అవసరం లేని, ఏ లెక్క చెప్పలేని ఈ యొక్క బహుమానాన్ని వారు కూడా దేవుని కృపలో ఒక భాగముగా పొందుకొని ఉండొచ్చు. అయితే లెక్క చెప్పవలసిన కృపతో మనము దేవుని యొక్క సన్నిధిలోనికి, ఆయన బహుమానంలోనికి, ఆయన నిర్మించిన ఈ కాలంలోనికి యేసు నామములో అడుగుపెట్టాము. అనగా ఈ 2024 సంవత్సరంలో మనం ఏమి చేసినా సరే దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చేత ఆయన అనుకున్నట్లుగా, ఇర్మియా 29:11 దేవుడు సెలవిచ్చినట్లుగా, ఆయన ఉద్దేశించినట్లుగా ఈ యొక్క కాలాన్ని, ఈ సమయాన్ని ఆయన నామమునందు ఆయనకు మహిమార్థముగా ఆయన నిశ్చయించినట్లుగా వాక్యంలో ఉన్నట్లు ఆయన ఈ యొక్క వాంఛను మనలో పెట్టి మనల్ని నింపి ముందుకు నడిపించిన దేవుడు. కాబట్టి ఆయన వాంఛ ఈ 2024 సంవత్సరమునకు ఏదైతే ఉన్నదో, 2024కి ఆయన హార్ట్ డిజైర్ ఏదైతే ఉన్నదో దానికి అనుగుణముగా మనం జీవించి ఆయనకు అకౌంటబుల్ స్టేటస్లో మనం ఉండాలి అని, అకౌంటబిలిటీని మనము కనుపరచాలి అని, మనము లెక్క అప్పచెప్పవలసిన వారముగా మనము ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాగున విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా, ఆయన రాజ్యంలో చేర్చబడిన విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగా మీరందరూ కూడా జీవిస్తారని నేను కూడా విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన కృపామయుడై ఉన్నాడు, ఆయన ప్రేమమయుడై ఉన్నాడు, అలాగే వాత్సల్యత పూర్ణుడై ఉన్నాడు. అలాగున ఎన్నో 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 రూపములలో ఆయన మనకు ప్రత్యక్షుడుగా ఉన్నవాడుగా ఉన్నాడు. మనం గనుక సరి అయిన ఆత్మీయ స్థితిలో ఉంటే మనమేంటో, మనము దేవుని పట్ల ఎలా ఉన్నామో మనకు తెలుసు. అలాగే మనము ఎంత ఆత్మీయ స్పష్టత కలిగి ఉన్నామో మనము ఇలాగే చెప్పగలము. అయితే మన వరకు వచ్చేసరికి అది పక్కన పెడితే దేవుడు మాత్రం మన పట్ల ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామం మహిమపరచబడును గాక. నిజముగా దేవుడు మన పట్ల ఆశ కలిగిన దేవుడుగా, తృష్ణ కలిగిన దేవుడుగా. ఎందుకనగా అపోస్తులైన యోహాను తన సువార్తల్లో ఆయన రాయడం జరిగింది, ఆయన యందు విశ్వసించిన వారమైన మనమందరము కూడా దేవుని పిల్లలము అయ్యాము, దేవుని పిల్లలుగా అగుటకు అధికారము మనకు ఇవ్వబడింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన అత్యున్నతమైన నామమైన యేసయ్య నామమునందు విశ్వసించిన ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనము ఆయన పిల్లలము కాబట్టి, ఆయన బిడ్డలము కాబట్టి మన పట్ల ఆయన తీవ్రమైన ఆశ కలిగి ఉన్నాడు. కుమారుని యొక్క కోరిక, ఆశ మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. కుమారుని యొక్క తృష్ణను ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు. రక్షణకు మునుపు, యేసుక్రీస్తు ఈ భూమిపైకి అడుగు పెట్టక మునుపు కేవలం యేసుక్రీస్తును మాత్రమే ఆయన తన కుమారునిగా, కుమారత్వపు ప్రేమను కనపరచిన దేవుడుగా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ఒక్కసారి ఈ భూమి మీదకి అడుగుపెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, తండ్రికి ఏదైతే అవసరమో దాన్ని, ఎప్పుడైతే తండ్రి నీతిని నెరవేర్చడం జరిగిందో, తండ్రి కోరుకున్నదంతా నెరవేర్చడం జరిగిందో, అప్పుడు యేసుక్రీస్తు మాత్రమే కాదు, యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తుతో పాటు మనలందరినీ కూడా ఆయన కుమారులుగా స్వీకరించి మనలందరినీ కూడా
కుమారత్వపు ప్రేమతో, కుమారుని ప్రేమతో మనల్ని కూడా ఆయన ప్రేమించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ కుమారుని ప్రేమను మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మన పట్ల ఆశ కలిగి, తృష్ణ కలిగి ఆయన మనల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు. మరి ఆశ, తృష్ణ దేనికి? ఆయన బృహత్తరమైన చిత్తాన్ని మన జీవితంలో చూడాలి అని. ఆయన అత్యున్నతమైన ఉద్దేశాలు, ప్రణాళికలు మన జీవితంలో ఎప్పుడెప్పుడు అవి విప్పబడతాయా? ఎప్పుడు మనం వాటిని యాక్సెప్ట్ చేస్తామా? ఎప్పుడు మనం వాటిని అలైవ్గా ఉంచుతామా? ఎప్పుడు వాటిని మనము నెరవేర్చుతామా అని దేవుడు ఆశతో, తృష్ణతో మన వైపుగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ 2024 సంవత్సరంలో. కాబట్టి 2024ను దేవుడు బ్లెస్ చేసి ఆయన అత్యున్నతమైన ఉద్దేశాన్ని మన జీవితంలో ఆయన కనపరచాలని కోరుకుంటున్నాడు. ఆయన మన జీవితానికి మనదైన, ఆయన ముందుగానే నిశ్చయించిన చిత్తం ఏంటిదో ప్రతి ఒక్కరి కొరకు కలిగి ఉన్న దేవుడుగా, ఆయన ఎప్పుడో సిద్ధపడిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనందరి జీవితంలో ఇప్పటికిప్పుడు దేవుడు ఏమీ తయారు చేయబోడు, కానీ ఎప్పటి నుండో ఆయన ముందుగానే ఉద్దేశించిన ఆ చిత్తము మన జీవితం అంతా కూడా నెరవేర్చబడాలని కోరుకునే దేవుడుగా ఈ సంవత్సరము అత్యున్నతమైన స్థాయిలో, ఈ సంవత్సరము కూడా గొప్ప స్థితిలో జరగాలని, నెరవేర్చబడాలని ఆకాంక్షిస్తూ దేవుడు మనలందరినీ కూడా ఒక ప్రేమ పిలుపుతో, అత్యున్నతమైన పిలుపుతో మనల్ని ఆయన హెచ్చరిస్తూ, మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మనలందరినీ కూడా ఆయన మేలుకొలుపుతూ ఉన్నాడు. అలాగే ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని కూడా కలిగిన దేవుడుగా, ఆనందం, సంతోషము కూడా ఈ సంవత్సరం ఆదిలోనే మనకు అనుగ్రహించి ఆయన ముందుకు నడిపించాలని కోరుకునే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామం మహిమపరచబడును గాక. కాబట్టి మన దేవుణ్ణి ఈ సంవత్సరంలో మనము సంతోషపెడదాం. మన దేవుణ్ణి ఈ యొక్క సంవత్సరంలో మనము సంతృప్తి పరచాలి. ఈ యొక్క సంవత్సరంలో మనము ఇంకా అత్యున్నతమైన బలముతో మనము బలపరచబడి, యేసుక్రీస్తునందు మన ప్రభువునందు మనము బలపరచబడి, ఆయన బలముతో, ఆయన శక్తితో మహా గొప్ప కార్యములు యేసు నామములో మనము చేసెదముగాక. వీరశూర కార్యములను యేసు నామములో దేవుని మహిమార్థమై మనమంతా చేసేదముగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమైన కార్యములు యేసు నామములో ఈ నవనూతనమైన సంవత్సరంలో, ఈ సంవత్సరం ఆది నుండి అంతం వరకు, అనగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే కమిట్మెంట్తో, ఒకే డెడికేషన్తో మన దేవుణ్ణి మనము కొలవాలి అని, ఆయన కొనియాడాలి అని, ఆయన కీర్తించాలని, మన దేవుని మనము ప్రేమతో సేవించాలి అని యేసు నామములో నేను పిలుపునిస్తున్నా. అలాగున ఈ సంవత్సరం దేవుడు మన కొరకు ఎలాంటి ప్రాఫెసీ, ప్రామిస్, బ్లెస్సింగ్ని, ఎలాంటి మైటీ విజన్ని దేవుడు మన కొరకు కలిగి ఉన్నాడో మనమందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం కదా. ఎందరైతే ఎదురు చూస్తున్నారో వారందరినీ దేవుడు నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని, తృష్ణ కలిగిన ప్రతి ఒక్కరిని, ఆకలి దప్పులతో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆయన వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఆయన వాక్కుతో, ఆయన యొక్క మాటతో, విజన్తో, ఆయన యొక్క దర్శనముతో, ప్రాఫెసీతో, ప్రవచనాత్మకమైన వాక్కుతో, బ్లెస్సింగ్తో, ఆశీర్వాదంతో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానాలను అనుగ్రహించి మనల్ని అత్యధికంగా నింపి సంతృప్తి పరచబోతున్నాడు. మెనీ వండర్ఫుల్ ప్రామిసెస్ని 2024 అంతా కూడా దేవుడు మనందరి కొరకు అనుగ్రహించబోతున్నాడు. సో కాబట్టి 2024లో ద విజన్, ద ప్రాఫెసీ, ద ప్రామిస్ అండ్ ద బ్లెస్సింగ్ని దేవుడు మనకు అనుగ్రహించి సంతృప్తి పరచబోతున్నాడు. మనల్ని అత్యధికమైన స్థాయిలోనికి ఆయన తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక సంవత్సరము ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఇంకొక సంవత్సరము ఇంకా చాలులే అనుకునే దేవుడు కాదు. ఇక వేరే ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనుకునే దేవుడు కాదు. మనము ఈ సంవత్సరం ఇలా ఉంటే ఇంకో సంవత్సరము ఇంకా అత్యున్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళే దేవుడుగా ఆయన ఉన్నాడు. గతించిన సంవత్సరముకు మించిన మేలులను ఆయన మన జీవితంలో చేయు దేవుడుగా ఉన్నాడు. మనము పొందుకొను కొలది
అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యున్నతమైన స్థాయిలో, లెక్కకు మించిన స్థాయిలో ఆయన మనకు ఇస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే పుచ్చుకొని నీ మీదే ఆధారపడి ఉంది. రిసీవర్గా నీవే బాధ్యుడు కాబట్టి నీవే యాక్టివ్గా ఉండి ఎంత విస్తారంగా రిసీవ్ చేసుకోవాలి అంత విస్తారంగా నీవు రిసీవ్ చేసుకుంటే నీవు సర్వ సమృద్ధిని అనుభవిస్తావు. ఎల్లప్పుడూ కూడా అబండెన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీనే యేసు నామములో 2024లో కూడా నీవు అనుభవిస్తావు అని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ 2024ను ఒక వండర్ఫుల్ బ్లెస్సింగ్గా, ఒక అమేజింగ్ బ్లెస్సింగ్గా దేవుడు మన ముందు ఆయన ఉంచడం జరిగింది. 2024 ఈజ్ ది ఇయర్ ఆఫ్ God's amazing love. It is the year of God's amazing love. Hallelujah. 2024 సంవత్సరము దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ సంవత్సరముగా మనకు ఉండబోతోంది. 2024ని 2024 సంవత్సరాన్ని దేవుడు ఆయన అద్భుతమైన ప్రేమను మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అద్భుతమైన ప్రేమతో ఆయన నింపి దేవుడు మనల్ని సంతృప్తి పరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. That God is declaring 2024 as the God's amazing love year. 2024 would be the year of God's amazing love. హల్లెలూయా. 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని అత్యున్నతమైన ఆయన వాక్కుతో నింపి మనల్ని సంతృప్తి పరచబోతూ ఉన్నాడు. 2024 సంవత్సరము దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ సంవత్సరముగా యేసు నామములో మనందరికీ ఉండబోతూ ఉంది. The brand new year 2024 would be wonderful thing in our lives. The 2024 would be God's amazing love year. The year of God's amazing love would be 2024 towards us all the days of 2024 for the glory of God in the mighty name of Jesus with the power of the Holy Spirit God. Let everyone who believes in this vision, prophecy, promise and blessing believe and receive that you would be filled with abundance all through this year. And I wish an amazing wonderful 2024 year with God's amazing love that would be filled in everything that you would do in 2024 for His glory. Amen. 2024ను దేవుడు ఆశీర్వదించి అమేజింగ్ లవ్గా దేవుడు డిక్లేర్ చేయడం జరిగింది. 2024ని దేవుడు గాడ్స్ అమేజింగ్ లవ్ అని డిక్లేర్ చేశాడు. గాడ్స్ అమేజింగ్ లవ్ అని ప్రవచనాత్మకమైన వాక్కును మనందరి జీవితంలో దేవుడు విడుదల చేయడం జరిగింది. నీ జీవితంలో 2024 సంవత్సరము రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఈ దినము నుండే అత్యున్నతముగా నింపడానికి సిద్ధముగా ఉంది. అయితే సంవత్సరము దానంతటా అదే నింపుచు ముందుకు వెళ్ళడము ఇది జరగడం కుదరదు. కానీ ఇది యేసుక్రీస్తునందు విశ్వసించుట ద్వారా నెరవేర్చబడుతుంది అని దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందరైతే తన కుమారులై ఉన్నారో, తన కుమార్తెలై ఉన్నారో, తన బిడ్డలై ఉన్నారో వారందరూ కూడా గాడ్స్ అమేజింగ్ లవ్తో 2024 అంతా కూడా వారు నింపబడి ఆయన యందు ఆనందించబోతూ ఉన్నారు, ఆయన యందు అతిశయించబోతూ ఉన్నారు. మనమంతా కూడా ఇప్పుడే ఈ అమేజింగ్ లవ్ని, గాడ్స్ అమేజింగ్ లవ్ని పొందుకున్న వారంగా సాక్షులముగా నిలబడాలి. మనమే ఆయన సాక్షులమై ఉన్నాము. ఇప్పుడే మనము గనుక ఆలోచిస్తే ఈ 2024 సంవత్సరంలో ఇలా మనము ఆయన సన్నిధిలో గడుపుచున్నాము అంటేనే ఇది గాడ్స్ అమేజింగ్ లవ్ కాదా? ఇది దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ కాదా? ఆయన వాత్సల్యత కాదా? ఇది దేవుని ప్రేమ కాబట్టే, గాడ్స్ అమేజింగ్ లవ్ కాబట్టే మనమంతా కూడా ఆయన సన్నిధిలో నిలబడి ఆనందిస్తూ ఉన్నాం. మనమంతా కూడా సంతోషముగా
2024ను మనము ఆరంభించాం. అడుగుపెట్టి మనము స్థిర బుద్ధితో, స్వస్థ బుద్ధితో ఉన్నాము. మనల్ని మనము పరిశీలించుకొని ఆయన యందు ఆనందించి, ఆయన యందు ఈ సంవత్సరమును ప్రతిష్ఠిత సంవత్సరముగా అడుగుపెట్టి జయ పతాకమును ఎగురవేసుకుంటూ విజయాన్నే మనము ఆలోచిస్తూ విజయమునే విశ్వసించి ముందుకే మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన తోడు. ఆయన మన పక్షమున ఉన్న దేవుడుగా మనల్ని విడువలేదు. నిన్ను చేయి విడువను, నిన్ను ఎడబాయును అని మాట ఇచ్చి మనల్ని 2024 సంవత్సరంలో కూడా పట్టుకొని ఉన్న దేవుడుగా, ముదిమి వచ్చిన వారిని ఎత్తి పట్టుకున్న దేవుడుగా, చంటి పిల్లలను సైతం, బాలులను సైతం ఆయన మరువని దేవుడుగా, జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడుగా, ప్రతి ఒక్కరిని ఆయన కవిగిలిలో భద్రపరచుటకు ఆయన అంగీకరించి మనలందరినీ కూడా ఆయన కవిగిలిలో చేర్చుకొని మనల్ని హత్తుకున్న దేవుడుగా, ఈ అద్భుతమైన ప్రేమ సంవత్సరాన్ని దేవుడు మనందరికీ బహుమానముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని అద్భుత ప్రేమ సంవత్సరముగా దేవుడు దీన్ని ప్రతిష్ఠించి మనందరికీ బహుమానముగా అనుగ్రహిస్తున్నాడు. గాడ్స్ అమేజింగ్ లవ్ని మనందరి జీవితంలో ఆయన నింపి అది పొరలులాగున చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఏ వాక్కు చేత దేవుడు మనకు ఈ యొక్క ప్రవచనాత్మకమైన వాక్కును, ఈ దర్శనమును, ఈ యొక్క వాగ్దానమును, ఈ ఆశీర్వాదమును 2024 సంవత్సరంలో ఇచ్చాడో మనమంతా కూడా లేఖనములలోనికి ఒక్కసారి వెళ్ళి దాన్ని ధ్యానిద్దాం. దేవుని నామం మహిమపరచబడును గాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 verse 5లో దేవుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు. అండ్ హోప్ మేకeth నాట్ ashamed, because the love of God is shed abroad in our hearts by the Holy Spirit which is given unto us. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రియమైన సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరూ కూడా ముఖ్యమైన ఘట్టంలోనికి వచ్చేసాం. దేవుడు లేకుండా 2024 సంవత్సరం లేదు. అలాగే దేవుని వాక్కు లేకుండా కూడా 2024 సంవత్సరము లేదు. ఒకవేళ ఉన్నా అది లోకస్తులకు ఉందేమో, కానీ దేవుని బిడ్డలకైతే దేవునితో పాటే 2024 సంవత్సరం. అలాగే దేవుని వాక్యంతో పాటే 2024వ సంవత్సరముగా మనమందరూ కూడా గుర్తించాలి. దేవుని నామం మహిమపరచబడును గాక. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అని అపోస్తులైన పౌలు ఈ విధముగా వ్రాసి ఆయన ఆరంభింపచేస్తూ ఒక చక్కటి వాక్యమును ఆయన మనందరి కొరకు అనుగ్రహించడం జరిగింది. పౌలు ఈ విధముగా అంటూ ఉన్నాడు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామం మహిమపరచబడును గాక. ఎంత వండర్ఫుల్ వర్డ్ని, ఎంత చక్కటి వాక్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడో ఒక్కసారి మనము ఆలోచించాలి. ఒక్కసారి ఈ వాక్యమును మనము చక్కగా జాగ్రత్తగా మనము ధ్యానించడానికి, గ్రహించడానికి, మనం దీన్ని చేర్చుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మన హృదయాలను మనం సిద్ధం చేసుకోవాలి. ఈ సిద్ధపాటు సంవత్సరమునకంతా మనకు ఉపయోగపడుతుంది. ఈ సిద్ధపాటు సంవత్సరం అంతా కూడా మనము అజేయముగా నిలబడులాగున, మనము దేనికి బెదరక, భయపడక, మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ముందుకే వెళ్ళగలుగులాగున ఈ సిద్ధపాటే మనల్ని
సామర్థ్యము కలిగిన వారులుగా చేయగలదు. కాబట్టి ఇప్పుడు సిద్ధంగా ఉండి దేవుని వాక్యాన్ని ఎంత గ్రహిస్తామో అంత లోతుగా దేవుడు దీన్ని మనందరి హృదయంలో నాటడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామం మహిమపరచబడును గాక. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ అనుగ్రహింపబడింది అన్నది ఒక వివరణ అయితే, దేవుని ప్రేమ హృదయములలోనికి పంపింపబడింది లేదా అనుగ్రహింపబడింది. అంత మాత్రమే కాదు, అది ఇలాగో అలాగో ఇవ్వబడలేదు, కానీ కుమ్మరింపబడింది అని ఒక డీప్ వేలో దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతుంది. దేవుడు తన ప్రొఫెటిక్ వర్డ్ని డీప్ వేలో ఎలాగ ఆయన ప్రేమ మనందరి కొరకు అనుగ్రహింపబడి ఉందో దేవుడే దీన్ని కన్వే చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, ఆయన ప్రేమను మనందరి హృదయములలో కుమ్మరించాడు. ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమను మనందరి హృదయములలో కుమ్మరించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనకు ప్రేమను అనుగ్రహించాడు. దేవుడు మనకు ప్రేమను సమృద్ధిగా ఇచ్చాడు అని మనము ధ్యానించి మనము ఇదివరకే నడిపింపబడి ఉండొచ్చు. అయితే ఇక్కడ దేవుని ప్రేమ మనకు అనుగ్రహింపబడడం మాత్రమే కాదు ప్రియులరా, మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరించుటకు ఇక్కడ సంచ కరువును కూడా దేవుడు నియమించాడు. దేవుని ప్రేమ సమృద్ధిగా మన హృదయంలో అది పోయబడుటకు, అది కుమ్మరింపబడుటకు అడ్వకేట్ని కూడా దేవుడు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయన ఈ అడ్వకేటు, ఈ యొక్క కుమ్మరించువాడు ఏ మనిషో మానవ మాత్రపు వ్యక్తో లేదంటే పరలోకంలో ఉన్న వేరే ఆత్మ సృష్టో కాదు, కానీ సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన దేవాతి దేవుడు తన ప్రేమను మన హృదయములో కుమ్మరించుటకు సిద్ధపరిచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడుటకు ఈ 2024 సంవత్సరాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. 2024 సంవత్సరం అంతా కూడా దేవుని ప్రేమను మన హృదయంలో మనము నింపుకోబోతూ ఉన్నాము. 2024 సంవత్సరం అంతా కూడా దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలోకి కుమ్మరించుటకు సిద్ధముగా ఉన్నాడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి 2024 సంవత్సరంలో దేవుడు అమేజింగ్ లవ్ని మనకు రుచి చూపించబోతున్నాడు. అద్భుతమైన ప్రేమ మనము టేస్ట్ చేయలాగున దేవుడు మనల్ని చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గాడ్స్ అమేజింగ్ లవ్, దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఏంటి అద్భుతమైన ప్రేమ, ఏంటి గాడ్స్ లవ్ అని మీరందరూ కూడా ఆశతో ఉండొచ్చు. దేవుడు దీన్ని క్లుప్తంగా మనందరూ కూడా వివరించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ సందర్భంలో గనుక మనం చూడగలిగితే దీన్ని దేవుడు నిరీక్షణతో ప్రారంభించడం జరిగింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో పౌలు నిరీక్షణతో ప్రారంభించడం జరిగింది. ఈ నిరీక్షణ కూడా, ఈ యొక్క నిరీక్షణ యొక్క వాక్కు ఏ విధంగా మనతో మాట్లాడుతుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరిచేది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మీకు నిరీక్షణ ఉంది, దేవుడు మీకు నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. అంతటితో దేవుడు ఆపలేదు, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, అనగా ఈ నిరీక్షణ మిమ్ములను సిగ్గుపరిచేది కాదు. ఏ నిరీక్షణ? దేవుని గూర్చిన నిరీక్షణ, దేవుని రక్షణను గూర్చిన నిరీక్షణ, దేవుని విమోచనను గూర్చిన నిరీక్షణ, దేవుని యొక్క తోడ్పాటును గూర్చిన నిరీక్షణ, దేవుని సహాయమును గూర్చిన నిరీక్షణ. ఇవన్నీ కూడా 2024 సంవత్సరంలో కూడా మనతోనే ఉంటాయి. ఈ నిరీక్షణ ఖచ్చితంగా 2024 సంవత్సరంలో కూడా మనల్ని సిగ్గుపరచదు. అయితే అతి ప్రాముఖ్యముగా
దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను మనము రుచించకుండా, దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను మనము అనుభవించకుండా, దీనికి దూరముగా ఏది కూడా మనల్ని ఎడబాపలేదు. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమకు దూరముగా మనల్ని ఏది కూడా చేయలేదు. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా మనము అనుభవిస్తాము అన్న నిరీక్షణనే ఈ నిరీక్షణగా ఈ సందర్భములో ఈ యొక్క సంవత్సరానికి మనమందరూ కూడా దీన్ని రిసీవ్ చేసుకోవాలని దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని అద్భుతమైన ప్రేమను ఈ సంవత్సరము ఖచ్చితముగా మనము అనుభవిస్తాము అన్న ఈ నిరీక్షణ మనకుంది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరిచేది కాదు. మనల్ని ఈ యొక్క దేవుని అద్భుతమైన ప్రేమను అనుభవించకుండా ఏది కూడా ఎడబాపలేదు, ఏది కూడా వేరు చేయలేదు అని మనము దీన్ని రిసీవ్ చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుడు ఆయన యొక్క ప్రేమను మన హృదయంలో ఇలా పెట్టి అలా వెళ్ళిపోలేదు, ఇలా అనుగ్రహించి ఆయన కాముగా ఉండలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయములలో మీరు ఎంత కోరుకుంటే అంత, ఎంత కావాలి అంటే అంత, ఎంత ఆశపడితే అంత, ఎంత విశ్వాసము మీరు కలిగి ఉంటే అంత, ఎంత విశ్వాసం మీరు విడుదల చేస్తే అంత, అడిగిన దానికంటే మించి, ఊహించిన దానికి మించి పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించబోతూ ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము రూఢిగా నమ్మాలి అని దేవుని వాక్యము కోరుకుంటుంది. హల్లెలూయా. సో కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. గాడ్స్ అమేజింగ్ లవ్ అనే హోప్ మనల్ని సిగ్గుపరచదు. దేవుని అద్భుతమైన ప్రేమ అనే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే ఈ ప్రేమను ఈ సంవత్సరంలోని ప్రతిదినము మన జీవితంలో, మన హృదయములలో పరిశుద్ధాత్మ దేవుడే కుమ్మరిస్తాడు అనే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి అమేజింగ్ లవ్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ గాడ్స్ అమేజింగ్ లవ్ ఫర్ దిస్ బ్రాండ్ న్యూ ఇయర్, ద ఇయర్ 2024? నేను చెప్తా. వాట్ ఈస్ దిస్ అమేజింగ్ ఇయర్ అంటే, దేవుడు ఏది మనందరికీ అనుగ్రహించాడు అంటే, మనము ఇంకా రక్షింపబడక మునుపు ఇక్కడ మనము ఇప్పుడు వరకు చూసిన ఈ ప్రేమ, ఏ ప్రేమ గురించి అయితే ఇంతవరకు విన్నామో, మనం ఇంకా రక్షణ పొందక ముందే, మనం ఇంకా రక్షింపబడక ముందే, మనం ఇంకా దేవుని రాజ్యంలో చేర్చబడక మునుపే, మనం ఇంకా ఆయన బిడలుగా అవ్వక మునుపే మనల్ని ప్రేమించిన ప్రేమే ఈ ప్రేమ. హల్లెలూయా. మనం ఇంకా ఎవరిమీ కాక మునుపే, దేవునికి దూరస్థముగా ఉన్న సమయంలోనే, మనం ఇంకా ఆయనకు దగ్గరగా రాక మునుపే, మనము అన్యులుగా ఉన్న కాలంలోనే, మనము దేవునికి ఏమీ కాని ఆ కాలంలోనే ఈ ప్రేమనే మనల్ని ప్రేమించింది. ఈ ప్రేమనే మన కొరకు ఎదురు చూసింది. మనం ఇంకా రక్షింపబడక మునుపే ఈ ప్రేమనే దేవుడు మన కొరకు కనుపరిచాడు. ఇదే మనము విశ్వసించాలి. హల్లెలూయా. మనం రక్షింపబడక మునుపే వెల్లడిపరచబడిన, కనుపరచబడిన ప్రేమ మనమందరూ కూడా రక్షింపబడిన తరువాత కూడా మన నుండి దూరం కాలేదు. ఇంకా అత్యధికమైన స్థాయిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంచకరువు చేతనే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే, పరిశుద్ధాత్మ దేవుడే సంచకరువుగా మనలోనికి దేవుని యొక్క ప్రేమను కుమ్మరించులాగున పరిశుద్ధాత్మ దేవుడే మనందరి హృదయములలోనికి మనల్ని ముందుగానే చూచిన ప్రేమను, మనల్ని ముందుగానే వెంటాడిన ప్రేమను,
మరలా మనం రక్షింపబడినా సరే అది దూరం అవ్వకుండా, రక్షింపబడిన ఆ సమయం నుండి కూడా ఈ ప్రేమను మనకు అనుగ్రహించాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనందరి హృదయంలోనికి ఈ ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో కూడా అదే ప్రేమనే దేవుడు మన పట్ల వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమనే దేవుడు మనందరికీ కూడా కనుపరుస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఈ ప్రేమనే పరిశుద్ధాత్మ దేవుని చేత, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరి హృదయములలోనికి కుమ్మరిస్తూ ఉన్నాడు. మరి ఏ ప్రేమని దీన్ని మనం అర్థం చేసుకోవాలి? ఇంతకు ముందు ఉన్న ప్రేమ, ఇప్పుడు కూడా ఉన్న ప్రేమ. ఇంతకు ముందు మనల్ని వెంటాడిన, వెంబడించిన, మనల్ని ఆకర్షించుకున్న, మన బాగోగు కోసం ఎదురు చూసిన, మన రక్షణ విమోచనార్థమై ఎదురు చూసిన ఈ ప్రేమనే ఇప్పుడు కూడా మనకు ప్రత్యక్షమయ్యింది. రక్షింపబడిన ఆ సమయంలో కూడా మనతోనే ఉంది. ఇంకా ఎక్కువగా ఈ ప్రేమ మనల్ని హత్తుకోవడం జరిగింది. ఇదే దేవుని ప్రేమ. దేవుడే ఈ ప్రేమతో మనలో హత్తుకున్నాడు. మనలందరినీ కూడా ఆయన కౌగిలిలో బిడ్డలుగా, తన కుమారులుగా చేర్చుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అన్యులుగా ఉన్నప్పుడే ఈ ప్రేమ మనల్ని వెంబడించింది. అలాగే మనము రక్షింపబడుటకు కారణమైంది. మనం రక్షింపబడినా సరే ఈ ప్రేమ మనల్ని వదలలేదు. అంత మాత్రమే కాదు, ప్రతి కాలమునకు ఈ ప్రేమనే మనల్ని వెంబడించి మనల్ని నింపుచూ ఉన్నది. అయితే ఈ 2024 సంవత్సరంలో కూడా ఈ ప్రేమ మనల్ని వదలలేదు, కానీ మరింత ఎక్కువ స్థాయిలో, మరింత ఉన్నతముగా మనందరినీ నింపుటకు మన ఎదుట ప్రత్యక్షమైన దేవుని ప్రేమనే ఈ అమేజింగ్ గాడ్స్ లవ్ అనే ఈ ప్రేమ. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ ఈ ప్రేమనే అని దేవుడు మనందరికీ అర్థమయ్యేలాగా చేస్తున్నాడు. దేవుని నామం మహిమపరచబడునుగాక. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, గాడ్స్ అమేజింగ్ లవ్ అనే ఈ ప్రేమ ఏ ప్రేమనో కాదు, ఇది ఓవర్ఫ్లోయింగ్ లవ్గా మన జీవితములలో ఇది ఉండబోతూ ఉంది. ఈ ఇయర్ అంతా కూడా 2024 అంతా కూడా ఓవర్ఫ్లోయింగ్ లవ్గా, దేవుని యొక్క ప్రవహించు ప్రేమగా ఇది మనలందరినీ కూడా నింపి మనల్ని ముందుకు నడిపించబోతుంది. ఎందుకనగా కుమ్మరించుట అన్నది ఎక్కడైతే ఉంటుందో ఓవర్ఫ్లోయింగ్ కూడా అక్కడే ఉంటుంది అన్నది మనం గ్రహించాలి. అవుట్ పోరింగ్ లేదా పోరింగ్ అవుట్ అన్నది ఎక్కడ ఉంటుందో ఓవర్ఫ్లోయింగ్ అన్నది కూడా వెనువెంటనే ఉంటుంది. ఖచ్చితంగా అది కూడా ఉంటుంది. మరి దేవుడు తన ప్రేమను కొద్ది పాలలో అనుగ్రహించే దేవుడు కాదు. ఆయన సర్వ సమృద్ధిగా కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమను సర్వ సమృద్ధిగా, ఆయన ప్రేమను సమృద్ధిగా మనకు అనుగ్రహించే దేవుడే మన దేవుడు. కాబట్టి ఆయన దేనిని కొద్దిగా కొంచెముగా ఇచ్చేవాడు కాదు, అలాగే తన ప్రేమను కూడా కొద్దిగా ఇచ్చేవాడు కాదు, కానీ అన్నిటికీ మించి దేవుని ప్రేమనే దేవుడు మరింత ఎక్కువగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి కుమ్మరింపబడి ఉన్న ఈ ప్రేమ, ఇది ఓవర్ఫ్లోయింగ్ ప్రేమగా, మనము ఇది పొంగి పొరలు ప్రేమగా దీన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించాడు అని మనమందరూ కూడా విశ్వసించాలి. దేవుని నామం మహిమపరచబడునుగాక. అంత మాత్రమే కాదు, ఇది ముందు ఉన్న ప్రేమ ఇప్పుడు ప్రస్తుతము మాయమైపోలేదు. ఇప్పుడు కూడా మన ఎదుట వెల్లడిపరచబడిన ప్రేమ, మన జీవితంలో నిలిచున్న ప్రేమ, ఈ 2024 సంవత్సరం అంతా కూడా అత్యున్నతముగా మనల్ని నింపి సంతృప్తి పరచబోవు ప్రేమగా, గాడ్స్ అమేజింగ్ లవ్ను ఓవర్ఫ్లోయింగ్ వేలో దేవుడు మనకు అనుగ్రహించాడు అనే దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా మనము ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని మనము అనుభవపూర్వకంగా దీన్ని మనము తెలుసుకోవడానికి, అనుభవపూర్వకంగా దీన్ని గ్రహించడానికి దేవుడు
మనకు సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడిని ద్వారానే అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మను దేవుడు వరముగా మనందరికి అనుగ్రహించాడు కదా, పరిశుద్ధాత్మను గిఫ్ట్గా మనకు అనుగ్రహించాడు కదా. ఈ గిఫ్ట్ అయిన పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తి ద్వారా, తన యొక్క అమేజింగ్ ప్రెజెన్స్ ద్వారా, ఆయన శక్తితో మనలందరిని నింపి ఈ యొక్క వాక్యం, ఈ వాగ్దానం, ఈ యొక్క ప్రవచనాత్మకమైన వాక్కు, ఈ దర్శనం, ఈ ఆశీర్వాదమును మరింతగా మనం గ్రహించులాగున, మరింతగా దీన్ని మనము అవగాహన చేసుకొనులాగున, మరింతగా దీన్ని అనుభవపూర్వకముగా తెలుసుకొనులాగున ఈ 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. దేవుని నామం మహిమపరచబడునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు అమేజింగ్ లవ్ను మనకు అనుగ్రహించాడు. అయితే ఈ అమేజింగ్ లవ్ మనల్ని నింపి, ఆయన యందు విశ్వసించిన ప్రతి ఒక్కరిని నింపి అది ఓవర్ఫ్లో అవుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ అమేజింగ్ లవ్, గాడ్స్ అమేజింగ్ లవ్ ఓవర్ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇది ఈ యొక్క దేవుని అద్భుతమైన ప్రేమ పొంగి పొర్లుచునే ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామం మహిమపరచబడునుగాక. సో let 2024 would be an amazing year because God's amazing love is towards you.